అడుగు వేస్తూ వారి తండ్రి గారు కూడా ఎంతో గొప్ప దేశభక్తులు. వారి హస్బెండ్ కూడా డిఫెన్స్ లో పనిచేసి రిటైర్ అయ్యారు. వారి ఆదర్శంతో ఆవిడ కూడా ఒక గొప్ప దేశభక్తురాలిగా కూడా ఎంతో సమాజ సేవ చేస్తూ నిష్కామ సేవతో మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దుతున్నారు. మా అందరికీ వేదాలు నేర్పిస్తున్నారు. అలాగే మా గురువు గారైన శ్రీ నరసింహరావు గారు కూడా మా అందరికీ భగవద్గీత ఉపనిషత్తులు నేర్పిస్తున్నారు. వీరి శిష్యరికంలో మేమందరము ప్రతిరోజు తీర్చిదిద్దబడుతున్నాం అని చెప్పడానికి ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాను సార్. అందుకని ఈ రోజున ఈ శుభ సందర్భంలో మీ అందరికీ మా అందరి తరఫున గురువు గారు గురుమాత గారి తరఫున మీకు శుభ స్వాగతం అండి. శ్రీ రాకా సుధాకర్ గారిని 4 మాటలతో మా అందరినీ అలరించవలసిందిగా, మీ ప్రసంగాన్ని ఇవ్వవలసిందిగా మనవి. పెద్దలారా, మాతలారా, ఇటువంటి కార్యక్రమం నా అదృష్టము. ప్రేమ గురించి హిందీలో ఒక సుప్రసిద్ధ భజన ఉంది. ఆ భజనలో ఏం చెప్తారంటే, జబ్ మై థా తబ్ హరి నహి. నేను అన్న భావం ఉన్నంత వరకు హరి లేడు. అహం అనేది ఉన్నంత వరకు హరి లేడు. జబ్ మై థా తబ్ హరి నహి, అబ్ హరి హై. ఇప్పుడు హరి ఉన్నాడు, మై నహి. ఇది చాలా సుప్రసిద్ధమైన భజన. జబ్ మై థా తబ్ హరి నహి, అబ్ హరి హై, మై నహి. ఆ తరువాత వాక్యాలు, ప్రేమ గలి అతి సాంకరి. ప్రేమ మార్గం ఏదైతే ఉందో ఇది ఎంత ఇరుకైనదంటే, జామే దో న సమాయ్. అందులో ఇద్దరికి తావు లేదు. అయితే నేనుంటాను, లేకపోతే హరి ఉంటాడు. హరి ఉంటే హరి నేను ఒకటి. ఈ రకంగా ఏకాకారంగా జీవితం గడిపినటువంటి దంపతులు భౌతికంగా వేరైనప్పటికీ కూడాను ఆత్మికంగా కలిసి ఉన్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని మనం ఇక్కడ కలుస్తున్నాం. వారు ఏ ఆదర్శాల్ని ఇష్టపడ్డారో ఆ ఆదర్శాలకు అనుగుణంగా జీవించాలని భావించటము, వారికి ఏది నచ్చిందో అది చేయాలని నాకు అనిపించడము, ఇదే ప్రేమ మార్గము. ఇందులోనే జామే దోన సమా. ఇందులో ఇద్దరు లేరు. మనకి ఒకరు కనిపిస్తుండవచ్చును, కానీ ఇక్కడ ఇద్దరూ ఉన్నారు. ఎందుకంటే ఇద్దరూ ఏకాకారం కాబట్టి. ఇది భారతీయ ఆలోచన. అందుకనే మనము ఈ రోజుకి కూడాను వారి స్మరణలో, మనకి భౌతికంగా కనిపించని వ్యక్తి స్మరణలో వారి ఆదర్శాలకు, వారి ఇష్టాయిష్టాలకి అనుగుణమైనటువంటి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. వారికి ఈ రకంగా అందరూ కలిసి మంచి ఆలోచనలు చేయటం నచ్చింది కాబట్టి అలాగా మనం చేస్తున్నాం. కాబట్టి ప్రేమ మార్గం ఎలాంటిదంటే, జామే దోన సమాయ్. అందులో ఇద్దరికి స్థానమే లేదు. అయితే ఇది జరగాలన్నట్లయితే వ్యక్తి తనను తాను మార్చుకోవాలి. తను నేను ఏకాకారం కావాలన్నట్టయితే నా జీవితం పూర్తిగా మారిపోవాలి. ఒకరినొకరు కలిసినప్పుడు అది ఇద్దరు మిత్రులు కావచ్చును, జీవన సహచరులు కావచ్చును, ఒకే ఆదర్శ పథంలో ప్రయాణం చేస్తున్న వాళ్ళు కావచ్చును. కలిసినప్పుడు సంపూర్ణ మమేకత అనేది సాధించగలగాలి. ఒకసారి రాధ వేణువుని అడిగిందట. ఏమని అడిగిందంటే, నేను నిత్యము కృష్ణుణ్ణి స్మరిస్తాను, కృష్ణుణ్ణి ధ్యానిస్తాను, పూజిస్తాను, ఆయనని జీవిస్తాను. అంతా అయినా కూడాను కృష్ణుడు, చాలా మంది నన్ను రాధాకృష్ణులని కూడా అంటారు. అయినప్పటికీ కృష్ణుని పెదవులను తాకేటటువంటి అదృష్టము వెదురు మొక్క అయినటువంటి వేణువైనటువంటి నీకు దక్కింది, కానీ నాకెందుకు దక్కలేదు అని అడిగిందట రాధ. అప్పుడు వేణువు జవాబిస్తుంది. సుప్రసిద్ధ హిందీ భజన ఇది కూడా. హిందీ భజనలో
ఏమని చెప్తారంటే, వేణువు చెప్తుంది, ఏ క్షణానైతే నేను కృష్ణుని పాదాల చెంతకు చేరాలని నిర్ణయించుకున్నాను, ప్రథమ దిన త్యజు సుందర బాడి చాడీరే. ఏ క్షణానైతే కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలనుకున్నానో, నా అందమైన వెదురు పొదని, నా తోటి వాళ్ళని, నా వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టి నేను బయటకు వచ్చేసాను. ప్రథమ దిన త్యజు సుందర బాడి, బాడి అంటే ఇల్లు, చాడీరే. ఆ తరువాత ముక్కలు ముక్కలుగా నన్ను కోశాడు. తనుకటువాయ మనుకటువాయ, తనువుని మనస్సుని కోశారు, ముక్కలు చేశారు. చేసిన తరువాత నన్ను వేడి మంట లోపల నన్ను కాచారు. కాచిన తరువాత ఇనుప చువ్వలతోటి డిజైన్లు గీశారు. ఆ తరువాత తనుకటువాయ మనుకటువాయ గ్రంథిన గ్రంథిన చిలువాయ, నా యొక్క మొత్తము చర్మాన్ని చెక్కారు. ఇదంతా చేసిన తర్వాత దానికి రంధ్రాలు చేశారు, ముక్కలు చేశారు. నన్ను అనేక తపస్సుకి తపనకి గురి చేసిన తరువాత ప్రథమ దినచజు సుందర బాడి చాడీరే తనకటువాయ మనుకటువాయ గ్రంథిన గ్రంథిన చిలవాయ. ఆ తరువాత నేను కృష్ణుడి దగ్గరికి వెళ్ళాను. కృష్ణుడి దగ్గరికి వెళ్ళిన తరువాత నేను పాడింది నా స్వరం కాదు. జైసే సూరు బజావత శ్యామ వైసే సూరు సునాయ. ఏ స్వరాన్నైతే కృష్ణుడు వినిపించదలుచుకున్నాడో, ఆయన ఊపిరి నుంచి ఏ రాగం వచ్చిందో, ఏ తానం వచ్చిందో, అది మాత్రమే నా యొక్క ఈ నాళిక గుండా వాహిక గుండా ప్రవహించింది తప్ప నాదంటూ మరేమీ లేదు. జైసే సూరు బజావత శ్యామ వైసే సూరు సునాయ. నేను కాదు, ఇదం నమమః, ఇది నాది కాదు, ఇదం భగవంతుడికి సమర్పితం. కాబట్టి గ్రంథిన గ్రంథిన చిలువాయ జైసే సూరు బజావత శ్యామ వైసే సూరు సునాయ. నేను వేణువు, వేణు మాధవుడు వేరు వేరు కాదు. రాధాకృష్ణులు వేరు వేరు ఐడెంటిటీలు, కానీ వేణువు రాధా, వేణువు కృష్ణుడు ఒకటే. వేణు మాధవుడే ఆయన, మురళీకృష్ణుడే ఆయన. కాబట్టి జైసేసు ఎందుకు సాధ్యమైందంటే, ఆయన ఏ స్వరాన్ని పలికించాలనుకున్నాడో ఆ స్వరానికి వాహికగా నాళికగా మాత్రమే నేనున్నాను. నాదంటూ ఏమీ లేదు. జైసే సూరు బజావత శ్యామ వైసే సూరు సునాయ. ఇసీలియే నిజ అధరపర, తన యొక్క పెదవుల దగ్గర రాఖత మురారీదే, మురారి అయినటువంటి శ్రీకృష్ణుడు తన పెదవుల దగ్గర నన్ను ఉంచుకోవడానికి కారణం ఏమిటంటే, నాదంటూ ఏమీ లేదు. సో మన జీవితాలు కూడా మనము జీవితంలో భాగస్వామిగా మనము ఎంచుకున్న తరువాత ఆ భాగస్వామితో మమేకమైపోయి నాదన్నది మరిచిపోయి తల్లిగారిల్లు వదిలి అత్తగారింటికి వచ్చిన తరువాత ఆయన ఇష్టము నా ఇష్టముగా, ఆయన స్వరము నా స్వరముగా, ఆయన ఇచ్ఛ నా ఇచ్ఛగా ఎప్పుడైతే మనము బ్రతకగలమో, పరమపిత అయిన పరమేశ్వరుడైన మన వ్యక్తిగత జీవన పతి అయిన ఆ రకమైన జీవితము గడపటమే సార్థకమైనటువంటి జీవితం. కాబట్టి ఇన్ని రోజుల తరువాత కూడా వారి స్మరణలో వారికి ఇష్టమైనటువంటి కొన్ని మంచి మాటలు మాట్లాడాలని ఆలోచించడము, దానికి మీరందరూ సహకరించడం. ఇక్కడ విచిత్రం ఏంటంటే, వెదురు పొదని వేణు వదిలి వచ్చి ఉండవచ్చును, కానీ వెదురుతో ఉన్నటువంటి మిగతా అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. మీరందరూ కూడాను లేదు నువ్వు మా ఇల్లు వదిలినా నీతో పాటు మేము వస్తున్నామని చెప్పి మీరు వచ్చారు. కాబట్టి ఇది ఒక అదృష్టకరమైనటువంటి, సౌభాగ్యకరమైనటువంటి, శుభప్రదమైనటువంటి ఘడియ. మనం అందరం కలవడము నిజంగా అదృష్టకరమైనటువంటి విషయం. మిత్రులారా, భారతీయ జీవన విధానం యొక్క ప్రత్యేకత ఏమిటి? భారతీయ జీవనము వ్యక్తి కేంద్రితం కాదు. మనకి వ్యక్తి అనేది వ్యక్తిగత మోక్షము లేకపోతే ఆత్మకు సంబంధించినటువంటి అంశాల వరకు వ్యక్తిగత జీవితం, కానీ మనదంతా కూడాను సామాజిక జీవితం. చాలా సందర్భాల్లో ఇది మనకు అనుభూతికి రాదు. పాశ్చాత్యుల జీవన విధానం ఏదైతుందో అది ఇండివిడ్యువల్ సెంట్రిక్, హోమోసెంట్రిక్. మనది ఆ రకమైనటువంటి జీవితం కాదు. మనము నేను అన్న దానిలో మనము ఎంతమందిని కలుపుకుంటామంటే, నేను, నా పిల్లలు, నా భార్య, నా భర్త, నా అత్తగారు, నా మామగారు, మా బంధువులు, వీళ్ళందరూ నా వాళ్ళు. ఇది నేను, భారతీయ నేను.
అందుకనే మహిళ విషయానికి వచ్చేటప్పటికి పాశ్చాత్యుల దృష్టిలో మహిళ అంటే కేవలము భోగ్య వస్తువు, కేవలము వాడు భార్యగా మాత్రమే చూడగలడు. అందుకనే పాశ్చాత్యుడు ఇంకొక మహిళను కలిసినప్పుడు, ఉదాహరణకి నా భార్య ఇంకెవరితోటో కలిసిందనుకో, యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ వైఫ్ అంటాడు. వాడికి అది మాత్రమే కనిపిస్తున్నది. అదే మన భారతీయ ఆలోచనలో మనం ఏమంటాం, ఆమె చక్కని తల్లి, చల్లని తల్లి, ఆమెది చల్లని చేయి, ఆమె తల్లి లాంటిది. మనకి మాత అనే దానిలో మాతృభావన ఉంది. పాశ్చాత్యుల ఆలోచనలో మాతృభావన లేదు, భార్యాభావన ఉంది. ఈ రెండిటికి ఉన్నటువంటి మౌలికమైనటువంటి తేడాని అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మన దృష్టిలో కేవలము నేను అనేది నేను కాదు, నేను అనేది మేము. అహం అనే పదాన్ని మనము వయంలో విలీనం చేస్తాం. వయం అంటే మనము. మనంలో విలీనం చేసుకోగలగడమే మన మానవ జీవన సార్థక్యంగా మనం భావిస్తాం. అందుకే మనకి వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. వాళ్ళ ఆలోచనలు వాళ్ళ వాతావరణం వల్ల వచ్చినాయి. అందుకనే వాళ్ళు ఎవరినన్నా స్వాగతించారనుకోండి, ఐ వామ్లీ వెల్కమ్ యూ అంటారు. ఎందుకు వామ్లీ వెల్కమ్? ఎందుకంటే వాళ్ళకి చల్ల దేశం కాబట్టి. మన దగ్గరకు వచ్చేప్పటికి ఆమె చల్లని చేయి అమ్మ, చల్లటి మంచినీళ్ళు ఇవ్వమ్మా అంటాం. ఎందుకంటే మనది వేడి దేశం కాబట్టి మన ఆలోచనల్లో కూడా అంత తేడా ఉంటుందండి. మనం ఆలోచించే విధానం కానీ మనం చేసే విధానం, రండి రండి ఇవి ఎండన పడొచ్చారు, మంచినీళ్ళు తాగండి అంటాం, చల్లనీళ్ళు తాగండి అంటాం. ఎందుకంటే మన వాతావరణము, మన వాయుమండలము, మన జీవన విధానము, మన ఆలోచన విధానము పూర్తిగా పాశ్చాత్య ఆలోచన విధానానికి పూర్తి భిన్నము. వాళ్ళ దృష్టిలో నేను అంటే నేనే, నేను అంటే నా హక్కులు మాత్రమే. ఒక కుమారుడు తన హక్కుల గురించి ఆలోచిస్తాడు. 9 ఏళ్ళు 10 ఏళ్ల కుర్రవాడు పోలీసులకు ఫోన్ చేసి మై మదర్ ఇస్ బీటింగ్ మీ, ఎందుకంటే నా యొక్క షీఈస్ ఫిజికలీ వైలేటింగ్ మీ, నా యొక్క హక్కులకి భంగం కలిగిస్తుంది అంటాడు. అక్కడ ఎక్కడో పాపం నార్వేలో తెలియక భారతీయ అమ్మాయి పిల్లవాడు తప్పు చేస్తుంటే వాడిని ఇలా కొట్టింది. ఆ కొట్టడం ఎవడో చూసి ఆ పిల్లవాడిని తీసుకెళ్లి ఆశ్రమంలో పారేసేశారు, ఆర్ఫనేజ్లో. ఈ తల్లిదండ్రుల్ని జైల్లో పారేసేశారు. మనందరికీ తెలిసిన కథ ఇది. మన దేశంలో అలా కాదు. మన ఆలోచన విధానమే వేరు. ఇక్కడ నేను అనేది, నేను నుంచి మేముకి మనము గ్రాడ్యుయేట్ అవుతాం. నేను అనేది ఎక్కడ మనకి, నేను లోపల నాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వస్తారు. చిన్న ఉదాహరణ తీసుకుందాం. మనందరము, మనలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో చాలామంది నందికేశుడి నోము చేసుకున్న వాళ్ళే ఒకళ్ళిద్దరన్నా ఖచ్చితంగా ఉంటారు. నందికేశుడి నోములో ఏం చేస్తామండి మనము? నందికేశుడి నోములో ఒక 5-6 రకాల స్వీట్లు 5-5 కిలోలు 10-10 కిలోలు తయారు చేసుకుంటాం. తయారు చేసుకున్న తర్వాత దానిలో మొట్టమొదటి నియమం ఏమిటంటే, చీకటి పడే లోపల స్వీట్లన్నీ ఖతం అయిపోవాలి. ఒక్క స్వీట్ మిగిలినా వ్రతం చెడిపోయినట్టే. కానీ 2వ నియమం ఉంది. ఆ నియమం ప్రకారం ఇంటి గడప దాటి ఒక స్వీట్ వెళ్ళటానికి వీలు. దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటంటే, రాము ఒక్కడే కాదు, నా కొడుకైనటువంటి రాముతో పాటు రాము ఫ్రెండ్ గోపాల్ రావాలి, వాడి ఫ్రెండ్ వెంకట్ రావాలి, వాడి ఫ్రెండ్ దీక్షిత్ రావాలి, వాడి ఫ్రెండ్ రావాలి, ఆ ఫ్రెండ్ల యొక్క ఫ్రెండ్లు రావాలి, వాళ్ళ యొక్క బంధుమిత్రులు, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు రావాలి, వాళ్ళందరూ రావాలి. నువ్వు ఒక్కడివే రాకు, నీతో పాటు తినేవాళ్ళు 10 మందిని తీసుకునిరా. సాయంత్రము చీకటి పడే లోపల 10 కిలోలో 15 కిలోలో 20 కిలోలో మనం మొక్కుకున్నటువంటి స్వీట్ల పరిమాణం ఏదైతే ఉందో, చిట్ట చివరి స్వీట్ ఖతం అయిపోవాలి, సంపూర్ణమైపోవాలి, గిన్నెలు ఖాళీ అయిపోవాలి. ఇది ఎప్పుడు సాధ్యము? ఎప్పుడైతే పంచుకుంటామో అప్పుడే సాధ్యం. కాబట్టి పంచుకోవడము భారతీయ జీవన ధర్మం యొక్క ప్రత్యేకత. నేను, నా ఆస్తి, ఇండివిడ్యువల్ రైట్స్, ఇది వాళ్ళ ఆలోచన. మనం ఏ చిన్న కార్యక్రమం చేసినా కూడా దాని లోపల మనము అనేది ఉంటుంది. కొత్త కోడలు ఇంటికి వస్తుంది. కొత్త కోడలు రాగానే మనం ఏం చేస్తాము? ఆమె చేత నోము నోయిస్తాము. వరలక్ష్మి వ్రతమో శ్రావణ మంగళవారం వ్రతమో నోయిస్తాము. నోయించినప్పుడు మొదటి సంవత్సరము 5గురికి వాయినాలు ఇవ్వాలి. 2వ సంవత్సరము 10 మందికి, 3వ సంవత్సరము 15, అలా 25 మంది దాకా అయిన తర్వాత ఉద్యాపన చేయిస్తాం. దీని వెనక అంతరార్థం ఏంటి? ఒక కొత్త కోడలు ఒక కొత్త ఇంటికి వచ్చిన తరువాత మొదటి సంవత్సరం పూర్తయ్యే లోపల ఆ వీధిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తన వారుగా భావించి వాళ్ళని పిలిచి ఇస్తే వాళ్ళు వాయనం తీసుకునేటటువంటి స్నేహాన్ని సంపాదించుకోవాలి.
ఐదుగురికి వాయనం ఇవ్వాలంటే కనీసం 10 మంది పరిచయస్తులు ఉండాలి. 10 మంది, ఐదుగురికి కుదురుతుంది, కుదరదు, ఊరికి వెళ్తారు, ఇంకో సమస్య ఉంటుంది, డ్యూటీ ఉంటుంది. 25 అంటే 5 సంవత్సరాలు ఉద్యాపన సమయానికి 25 విమెన్ వారికి నేను వాయనం ఇవ్వగలగాలంటే నాకు 100 మంది పరిచయం ఉండాలి. ఎందుకంటే 75% మిస్ కావచ్చు. కాబట్టి 5 సంవత్సరాలుగా కొత్త కోడలుగా వేరే ప్రాంతం నుంచి, వేరే వాతావరణం నుంచి వచ్చినటువంటి మహిళ ఈ వాతావరణానికి చెందినటువంటి ఇక్కడి వాతావరణంతో మమేకమయ్యేటటువంటి జీవితం గడుపుతుంది. కాబట్టి ఇది మన ప్రత్యేకత. నేను అనేది మేములో విలీనం కావడమే భారతదేశపు ప్రత్యేకత. మనము శివుడి కుటుంబం ఫోటో మనందరం చూస్తాం. శివుడి కుటుంబం ఫోటోని గనక చూస్తే ప్రతి ఇంట్లో శివుడి కుటుంబం ఫోటో ఉండాలి. శివుడి కుటుంబాన్ని చూసి మనం చాలా నేర్చుకోవాలని పెద్దలు చెప్తుంటారు. శివుడి కుటుంబంలో ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత ఏంటంటే శివుడి కుటుంబంలో ఒకరికి ఇంకొకరికి పొంతన ఉండదు. ఒకరికి ఇంకొకరికి పొంతన ఉండదు. ఈయన అంటే ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతాడు, ఒళ్ళంతా భస్మం పూసుకుంటాడు, చర్మాన్ని కట్టుకుంటాడు, ఫ్యాషన్, తల దువ్వుకోవాలి, అదేమీ లేదు. నెత్తికే పాములు చుట్టుకుని ఉంటాడు, మెడలో పాము ఉంటుంది, చేతికంతా భస్మం ఉంటుంది, ఒళ్ళంతా భస్మం ఉంటుంది. ఈయన ఫ్రెండ్స్ అందరూ కూడా శ్మశానాల్లో ఉండే భూతగణాలు. ఈయనకి అసలు ఒంటి మీద స్పృహ ఉండదు. అమ్మవారేమో సర్వాభరణ భూషత, సకలాలంకార ప్రీతి ఉన్నటువంటి వ్యక్తి, అందముగా తయారవుతుంది, హిమరాజపుత్రి. ఈ ఇద్దరి మధ్య ఎక్కడ పొంతం లేదా? ఇద్దరి మధ్య ఏమాత్రము పొంతం లేదు. హస్బెండ్కి వైఫ్కి మధ్య మీటింగ్ పాయింట్ లేదు. వీళ్ళిద్దరికి మాత్రమే కాదు, వాళ్ళ పిల్లలకు కూడా లేదండి. ఒక ఆయనేమో అంత లేబర్ క్లాస్తో కలిసి పనిచేస్తాడు, ఆయన గణనాథుడు. ఆయన లేబర్ క్లాస్తో పనిచేస్తాడు కాబట్టి ఆయన గణనాథుడు. వికృతమైనటువంటి తొండము, పెద్ద పొట్ట, 2 దంతాలు బయటకి కనిపించి, ఆయన వాహనం ఒక ఎలుక. ఆయన చూస్తేనే ఒక రకమైనటువంటి నవ్వు పుట్టేటటువంటి వ్యక్తిత్వం వినాయకుడు. రెండవ కుమారుడు ఆర్మీ చీఫ్. ఆయన సుబ్రహ్మణ్య స్వామి, ఆయన ఈజ్ ద చీఫ్ ఆఫ్ ది దేవతా గణాలు. కాబట్టి ఒక ఆర్మీ చీఫ్ ఎలా ఉంటాడో అలా ఉంటాడు. పుంసా మోహన రూపాయ అన్నట్టుగా ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్య పొంతం లేదు. కేవలము అమ్మ అయ్య కొడుకులిద్దరి మధ్య మాత్రమే కాదు, వాళ్ళ వాహనాల మధ్య కూడా పొంతం లేదండి. ఈ ఒక ఆయన వాహనం ఎలక. ఎలక దొరికితే తినాలనుకునేది పాము. పాముని చూస్తే చంపాలనుకునేది ముంగిస. ముంగిస కుమారస్వామి వాహనం. పొంతన లేదు. వాళ్ళకి మాత్రమే కాదు, వాళ్ళ లైఫ్ స్టైల్స్కి, వాళ్ళ యొక్క వెహికల్స్కి, వాళ్ళ యొక్క వీటికి పొంతన లేదు. ఎలకేమో వినాయకుడి వాహనం, ఇంకొకటి మన పామేమో శివుడి మెడలో ఉంటుంది. ఇదంతా కాకుండా అమ్మవారిదేమో సింహము, అయ్యవారిదేమో వృషభము. ఈ రెండింటికి పడదు. కాబట్టి వాళ్ళకి పడదు, వాళ్ళ వాహనాలకి పడదు. అయినప్పటికీ శివుని కుటుంబము కలిసి జీవిస్తుంది. Despite our contradictions, despite our differential behavior, despite our differences, external differences, మనందరినీ కలిపి ఉంచేది ఏంటంటే ప్రేమ, అవగాహన. అవగాహన ఉంటుంది. నా భర్త భస్మం పూసుకుని తిరుగుతున్నప్పటికీ అతను ఒక పరమార్థం కోసం పనిచేస్తున్నాడు. సకల భూత ప్రీత్యర్థము ఆయన పనిచేస్తున్నాడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సృష్టి స్థితి లయల్లో ఒక పవిత్రమైనటువంటి కర్తవ్యం ఆయన భుజాన ఉందన్నటువంటి అవగాహన అమ్మవారికి ఉంది. అదేవిధంగా నా కుమారుడైనటువంటి ఇతను గణనాథుడు, ఇతను గణాలతో పని చేయించాలి. లేబర్ మేస్త్రి ఏ రకంగా ఉండాలో వినాయకుడు ఆ రకంగా ఉండాలి. కాబట్టి ఈ అవగాహన వీళ్ళందరినీ కలిపేటటువంటి ప్రేమ భావన, అవగాహన, అండర్స్టాండింగ్. ఈ అండర్స్టాండింగ్ అదేవిధంగా ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ పావిత్ర్యం ఉంటుంది. కాబట్టి శివుని కుటుంబాన్ని ప్రతిరోజు ఒకసారి చూడాలి, శివుని కుటుంబం ఫోటో ఇంట్లో ఉండాలి అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి నేను లేదు, నేను నుంచి మేముకి మారుతాము, నేను నుంచి నా కుటుంబంకి మారుతాము. ఈ కుటుంబంతో మన పరిధి ఆగదు. మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కూడా వస్తుంది. మా బావగారు, మా మామయ్య, మా తమ్ముడు, మా మరదలు, లేకపోతే మా తాతగారు, అత్తగారు, మామగారు, వీళ్ళందరూ కూడా నా కుటుంబం అవుతారు. వాళ్ళ కోసం నేను చేస్తాను. కాబట్టి ఈ కుటుంబం అనేది విస్తృతి చెందుతూ ఉంటుంది. మన పరిధులని ఆధారపడి మన పరిధిని బట్టి మన కుటుంబం ఉంటుంది.
నేను నా భార్య కుటుంబం కావచ్చు, నేను నా భార్య పిల్లలు కుటుంబం కావచ్చును, నేను నా భార్య పిల్లలు మా బంధువులందరూ కుటుంబం కావచ్చు, నేను నా భార్య నా బంధువులు నా పిల్లలు నా ఇంటి పేరు ఉన్నవాడు నా గోత్రం ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళు కావచ్చును, లేదా నా వీధిలో ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళు కావచ్చును, లేదా యావత్ ప్రపంచము నా వాళ్ళు కావచ్చు. ఇది మన పరిధుల్ని బట్టి ఉండేటటువంటి అంశము. మనకి సంబంధించిన కుటుంబము ఎంత, దాని పరిధి ఎంత అన్నది మనము నిర్ణయించుకుంటాం. అందుకే మన శాస్త్రంలో ఏం చెప్తారంటే, మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర, నా తల్లి పార్వతి అమ్మవారు, నా తండ్రి పరమశివుడు, బాంధవా మానవా సర్వే స్వదేశో భువనత్రయం, ఈ 3 లోకాలు నా సొంత ఇల్లు అన్నటువంటి భావన నేను నుంచి మేము దాకా చేసేటటువంటి ఈ ఆజీవన యాత్ర ఏదైతే ఉందో, నేను నుంచి మేము మనం చేసే ప్రయాణము, నేను నుంచి మేము, ఈ నేను నుంచి మేములో నా మేము పరిధిలో ఎవరెవరిని కలుపుకోవాలన్నది మన సంస్కారము, మన విద్య, మన తల్లిదండ్రులు నేర్పించినది, మన దృష్టికి గోచరించింది, మన అనుభూతి చెప్పినటువంటి. అందుకే భాగవతము డబ్బు ఎలా ఖర్చు చేయాలో చెప్పింది. మిగతా చోట్ల నీకు వచ్చినటువంటి డబ్బులో 10% నాకు ఇచ్చేస్తే, టైప్ ఇచ్చేస్తే నీకు స్వర్గంలో మంచి సీట్ ఇచ్చేస్తానని చెప్పేస్తాడు. ఇంకొకడు అంటాడు, నువ్వు నాకు గనక పండగ పూట జకాత్ ఇచ్చినట్టయితే నీకు ఆ సాత్వే ఆస్మాన్ మే అలా ముకాం ఫర్మాంగా అని చెప్తాడు వాడు, మంచి స్థానం నీకు లభించుగా. మన దగ్గర అలా చెప్పలేదు. మన దగ్గర ఏం చెప్పారంటే, నీ ఆదాయాన్ని 5 భాగాలుగా ఖర్చు చేయండి. భాగవతం చెప్తుందండి. భాగవతంలో ఏం చెప్తారంటే, ధర్మేణ యశసే అర్థాయ కామాయ స్వజనాయచ పంచథా విభజన్ విత్తం, 5గా ధనాన్ని 5 భాగాలుగా ఈక్వల్ పోర్షన్స్గా విభజించి ఇహముత్రచ మోదసే, ఈ భూమిలో ఆనందాన్ని పొందు. ఈ 5 హెడ్స్ ఏంటి? ధర్మేణ 20% ఫర్ ధర్మ. ధర్మ అంటే గుడి కట్టించటము, లేకపోతే ధర్మ అంటే అభిషేకాలు చేయించటము, ప్రసాదాలు ఇవ్వడము, ఇది ధర్మం కాదు. ధర్మం అంటే ధర్మసత్రాలు కట్టించటము, అన్నదానం చేయడము, అదేవిధంగా మన వాపీకూప తటాకాలు, బావులు, చెరువులు, కాలువలు నిర్మాణం చేయించటము, అన్నసత్రాలు నిర్మించటము, దాన ధర్మాలు చేయటము, ఇది మనము ధర్మంగా భావిస్తాం. దీనికోసం 20% ఆఫ్ అవర్ ఇన్కమ్ మస్ట్ గో ఫర్ ధర్మ కార్య. యశస్సే, రెండవది కీర్తి ప్రతిష్ట కావాలని చెప్పి ప్రతి వారికి ఉంటుంది. నా పిల్లవాడి పేరు ఉండాలి, నా భార్య పేరు ఉండాలి, నా తల్లి పేరు ఉండాలి, నా కులం పేరు ఉండాలి, నా వంశం పేరు ఉండాలి. ఇలా భావించడం తప్పేమి కాదు. మనం కనుక కాచిగూడకి వెళ్తే, కాచిగూడలో 300 కాపు విద్యార్థులందరూ చదువుకోవడం కోసం 300 కాపు హాస్టల్ ఉంది. కొంచెం ముందుకు వెళ్తే వైశ్య విద్యార్థులందరూ చదువుకోవడం కోసం వైశ్య హాస్టల్ ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే రెడ్డి విద్యార్థులు చదువుకోవడం కోసం రెడ్డి హాస్టల్ ఉంది. ఆ పక్కనే పద్మశాలి హాస్టల్ ఉంది. నా వాళ్ళందరూ చదువుకోవాలి. కాబట్టి ధర్మేణ యశతే, కీర్తి కోసము, పేరు కోసము. ఇట్లాగే ఒక కార్యక్రమం జరుగుతోంది, భజన చేస్తున్నారు. అందరూ భజన చేస్తుంటే బాగా ఉక్కపోస్తోంది, పైన ఫ్యాన్ తిరుగుతోంది. ఒక ఆయన హఠాత్తుగా లేచి ఫ్యాన్ ఆపేశారు. అందరూ పైకి చూసి అబ్బా అబ్బా అనుకున్నారు. మళ్ళీ ఆయన ఫ్యాన్ ఆన్ చేశారు. 2వసారి, 3వసారి, 4వసారి అయితే పాపం ఒక ఆయన ఉండబట్టలేక, ఏమయ్యా ఊరుకూరికే ఎందుకు ఫ్యాన్ ఆఫ్ చేస్తున్నావు అని అడిగాట. అడిగితే ఈ ఫ్యాన్ నేను డొనేట్ చేశాను. అయితే ఏంటి, ఫ్యాన్ గాలి రావాలి కదయ్యా అన్నారు. అంటే లేదు లేదు, ఈ ఫ్యాన్ నేను డొనేట్ చేసినట్టు ఆ ఫ్యాన్ రెక్కల మీద నాకు పేరు రాశాను. ఫ్యాన్ తిరుగుతుంటే నా పేరు ఎలా తెలుస్తుంది? కాబట్టి మధ్యలో ఆపితే మీరు పైకి చూసి డొనేటెడ్ బై రాకా సుధాకర్ రావు అనుకుంటారు. కాబట్టి కీర్తి ప్రతి వ్యక్తికి కావాలి. యశస్సు, నా తల్లి పేరు ఉండాలి, నా తండ్రి పేరు ఉండాలి, నా భర్త పేరు ఉండాలి, నా భార్య పేరు ఉండాలి, లేకపోతే నాకు పేరు ఉండాలి, ఫలానా వ్యక్తి మహాదాత అనుకోవాలి. కాబట్టి కీర్తి కోసం 20% ఖర్చు చేయాలి. ధర్మేణ యశస్సే. 3వది అర్థాయ. అర్థాయ అంటే 20% ఆఫ్ అవర్ ఇన్కమ్ మస్ట్ గో ఫర్ వెల్త్ క్రియేషన్. డబ్బును మళ్ళీ మనము ఆస్తిని సృష్టించాలి, సంపదను సృష్టించాలి. ఎందుకంటే సంపద నా ఒక్కడి కోసం కాదు, సంపద నా కుటుంబం కోసము, నా సమాజం కోసము. ఎందుకంటే నేను వెల్త్ క్రియేషన్ చేసినట్టయితే, ధన సంపాదన చేసినట్టయితే, కేవలం డబ్బుని మూట పెట్టుకుని లంకె బిందెల్లో పెడితే 100 సంవత్సరాల తర్వాత ఎవడో తగ్గుతాడు, ఏ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కో పోతుంది. కానీ నేను గనక ఈ డబ్బుని మరింత డబ్బుగా మార్చి వెల్త్, అది షేర్స్ కావచ్చును, ల్యాండ్ కావచ్చును, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, డిబెంచర్స్ కావచ్చును, లేకపోతే మనము ఎఫ్డీలు కావచ్చును,
ఇంకేదన్నా వ్యాపారం కావచ్చు, ఏదన్నా కావచ్చు, మళ్ళీ డబ్బు నుంచి డబ్బు తయారు చేయడం అనేది భారతీయ జీవన విధానంలో అంతర్భాగం. మనము పేదరికాన్ని, దరిద్రాన్ని ఏ రోజు కోరుకోలేదండి. భారతీయుడు సంపన్నంగా బ్రతకాలని కోరుకున్నాడు. మన శాస్త్రంలో చెప్తారు, యజ్జీవ్యతే పునరపి ప్రథితం మనుష్యై విజ్ఞాన శౌర్య విభవాది గుణై సమేతం తన్నామ జీవితమిహ ప్రవదంతి సంతః కాకోపి జీవతి చిరాయ వరించబుంతే. కాకిలాగా 100 ఏళ్ళు అక్కడ ఆ ముక్కని ఇక్కడ ఈ మెతుకుని ఏరుకుని బ్రతికే కన్నా జీవితంలో 3 వైభవాలతో నువ్వు బ్రతకాలి. ఏమిటా 3 వైభవాలు? విజ్ఞానము, జ్ఞానము, నాలెడ్జ్ సొసైటీ గురించి ఈరోజు మనం అందరం మాట్లాడతాం. శౌర్యము, పరాక్రమము, మన మీద ఎవరు దాడి చేసినా కూడా వాడిని తట్టుకోగలిగేటటువంటి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిలబడేటటువంటి విజ్ఞానము, శౌర్యము. విభవము అంటే సంపద. భారతీయ జీవన విధానంలో డబ్బుతో ముడిపడ్డటువంటి ప్రతిదీ దేవుడితో ముడిపడిందండి. వాడు చాలా వైభవంగా జీవిస్తాడు అంటాము. వైభవము అనే పదము విభవము అనే పదం నుంచి వస్తుంది. భవుడు అంటే దేవుడు. వాడు చాలా ఐశ్వర్యవంతుడు అంటాడు. ఐశ్వర్యము అనేది ఈశ్వరుడు అనే పదం నుంచి వచ్చింది. కాబట్టి డబ్బు సంపాదించడం తప్పు కాదు. కాబట్టి మనము ఈ నాలెడ్జ్ సొసైటీగా, వెల్త్ సొసైటీగా, అదేవిధంగా ఒక సెక్యూర్ సొసైటీగా ఉండాలి. అందుకనే సెక్యూర్ సొసైటీకి పార్వతి, నాలెడ్జ్ సొసైటీకి సరస్వతి, వెల్త్ సొసైటీ, వెల్దీ సొసైటీ కోసము లక్ష్మీ అమ్మవారు మనము ప్రతీకలుగా స్వీకరించాం. కాబట్టి మనము జీవించాలన్నట్టయితే కాకిలాగా 100 సంవత్సరాలు కాకుండా ఈ రకంగా విజ్ఞానంతో, శౌర్యంతో, వైభవంతో జీవించమన్నారు. 2 చేతులు సంపాదించమన్నారు. న్యాయ మార్గం. ఓన్లీ కండిషన్స్ న్యాయ మార్గంలో 2 చేతులు కాదు, 20 చేతులు సంపాదించు. ఇది మన ఆలోచన విధానం. కానీ సంపాదించింది అది పెరగాలి. అందుకే మీరు ఎప్పుడన్నా గుడి పూజారి దగ్గరికి వెళ్తే గుడి పూజారి గారు సంకల్ప మంత్రం చెప్పేటప్పుడు 11 గుణాల గురించి చెప్తారండి. క్షేమ, స్థైర్య, ధైర్య, అజయ, అభయ, విజయ, వీర్య, ఆయుర్, ఆరోగ్య, ఐశ్వర్య, అభివృద్ధి అర్థం. దీనిలో చివరి 2 ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఐశ్వర్యం ఉండాలి. ఐశ్వర్యం ఉంటే సరిపోదు, అది అభివృద్ధి చెందాలి. కాబట్టి నీ దగ్గర ధనం ఉండుగాక, ధనంతో పాటు ధనం అభివృద్ధి చెందాలి. కాబట్టి వెల్త్ క్రియేషన్ కోసం 20% ఖర్చు చేయాలి. 4వది కామాయ. ధర్మేణ యశసే అర్థాయ కామాయ. కామాయ అంటే న్యాయబద్ధమైన కోరికలు తీర్చుకోవాలి. నా తల్లిని కాశీకి తీసుకెళ్ళాలి, నా కొడుకుని అమెరికాకి పంపించాలి, నా కూతుర్ని మంచి కుటుంబంలో వివాహం చేయాలి, నా ఇంట్లో ఏసీ ఉండాలి, నేను ప్రయాణం చేసేందుకు సుఖవంతంగా వెళ్ళేందుకు కారు ఉండాలి. న్యాయబద్ధమైన కోరికలు ఇవి ఉండాలి. ఈ కోరికల్ని తీర్చుకోవడం కోసం 20% ఆఫ్ యువర్ ఇన్కమ్ మస్ట్ గో ఫర్ దట్. చివరిది ధర్మేణ యశస్సే అర్థాయ కామాయ స్వజనాయ చ. స్వజనము ఎవరు అన్నది భాగవతం నిర్వచనం ఇవ్వలేదు. స్వజనము మన పరిధిని బట్టి స్వజనం. యావత్ ప్రపంచము నాది అని భావించి కషాయం గట్టి తిరిగేటటువంటి వాడిని మనము అనంత శ్రీ విభూషితుడు అంటాం. శ్రీ 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 108 అంటాం. 108 బార్ శ్రీ. మొత్తం కొల్లాయి గట్టి కాషాయం గట్టి ఏమీ లేని వాడిని శ్రీ 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 అంటాం. మహారాజు గారి కన్నా ఎక్కువ శ్రీలు సన్యాసికి పెడతాం మనం. ఏమీ లేకపోయినా సమాజం కోసం జీవిస్తాడు. కాబట్టి స్వజనము యావత్ ప్రపంచమైనట్లయితే వాళ్ళందరికన్నా ధనవంతుడు. కాబట్టి అందుకనే మన వాళ్ళు చెప్పింది ఏంటంటే అయం నిజ పరోవేత్తి గణనా లఘుచేతసాం ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకము. వసుధైక కుటుంబకముని మనం తప్పుగా చెప్తాం. మనము ప్రపంచమంతా ఒక కుటుంబం అని ఇప్పుడు ఇచ్చినటువంటి కొత్త మార్పు వాస్తవానికి వసుధ ఏవ కుటుంబకం. ఈ భూమి మొత్తము ఒకే కుటుంబం. నేను నాది అన్నది కాకుండా ఆ స్థాయికి వెళ్ళగలగడం మానవ జీవితం యొక్క చరమ అంకం ఏదైతే ఉందో, నేను నా పతిని స్మరించుకోవడం ద్వారా యావత్ సమాజానికి మేలు కలిపేది చేస్తాను. ఇది ఎప్పుడైతే ఈ భావన వస్తుందో ఇదే స్వజనము అన్నటువంటి కల్పనలో వచ్చింది. ఈ స్వజనానికి 20% ఖర్చు చేయాలి. మనం గనక మన ఖర్చుల్ని నెలవారీగా లెక్కలు రాసి వాటిని ఈ డివైడ్ చేస్తే ఈ 5 హెడ్స్ కిందకే వెళ్తాయండి. 20% అనేది ఐడియల్ స్టేట్. కొన్ని 25 అవ్వచ్చు, కొన్ని 15 అవ్వచ్చు. కానీ మన అందరము తెలుసో తెలియకో రామనవమి నాడు నా విస్తరాకుల వంతు నాది,
ఇది స్వజనాయచ అన్న భావన నుంచి వచ్చింది. కాబట్టి స్వజనము, ప్రపంచమంతా నా స్వజనమని భావించగలగడము, ఇది భారతీయ ఆలోచన యొక్క పునాది. మన ఆలోచనలో అందరూ నా వాళ్ళు అని నేను అనుకోగలగడము, ఆ స్థాయికి నేను చేరినట్లయితే నా జీవితానికి సాఫల్యం వచ్చింది. నేను నా కుటుంబముని, ఆ కుటుంబం యొక్క పరిధిని పెంచుకుంటూ 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 పోవడమే మానవ జీవితం. ఇది మన భారతీయ జీవన ఆదర్శం. దీనిని మనము 4 దశల్లో చేరుకుంటాము. మొట్టమొదటిది వ్యష్టి, నేను. వ్యష్టి అంటే వ్యక్తి, నేను. దాని తరువాత కుటుంబము, సమాజము, నా బంధువులు, మిత్రులు, దీనిని సమష్టి అన్నారు. ఈ వ్యష్టి నుంచి సమష్టికి వెళ్ళిన తరువాత కేవలము నేను, మనుషులు మాత్రమే కాదు, జీవజాలము, జంతువులు, చెట్లు, మొక్కలు, ఇవి కూడా నావేనన్న భావన. ఈ వ్యష్టి సమష్టి నుంచి సృష్టికి వెళ్ళగలగాలి. అందుకనే మన భారతీయ జీవన విధానంలో తులసి చెట్టు కాదు, తులసమ్మ. రావి చెట్టు కాదు, రావి చెట్టు విష్ణువు, అశ్వత్థనారాయణుడు మనకి. కాబట్టి మనకి ఒక మొక్క ఉందనుకోండి, మన అమ్మ నాయనమ్మలు చెప్తారు, రాత్రిపూట మొక్కల్ని తుంపకురా, పూలను తెంపకురా, ఆకుల్ని చిదమకురా అని చెప్తారు. ఎందుకు చెప్తారు? ఆకులు ఎందుకు నాయనమ్మ అంటే, ఆకులు నిద్రపోతాయిరా. నిన్ను గిచ్చితే నీకెంత నొప్పి కలుగుతుందో ఆకుని తుంపితే కూడా అంతే నొప్పి కలుగుతుంది. రమణ మహర్షి జీవితంలో ఉంది. ఒక ఆవిడ, మీకు 1,00,000 బిల్వార్చన చెయ్యాలని ఉందండి అని చెప్పి అడిగితే ఆయన అన్నట్టు, 1,00,000 సూదులతో 1,00,000 సార్లు నిన్ను నువ్వు పొడుచుకోవమ్మా అన్నాడు. అంటే అదేంటండి అన్నాడు. అంటే ఒక ఆకును నువ్వు తెంపినట్లయితే ఒకసారి దాని ప్రాణానికి సూదితో పొడిచినట్లు అవుతుంది. కాబట్టి 1,00,000 సార్లు నిన్ను నువ్వు పొడుచుకో. నాకు 1,00,000 బిల్వార్చన, 1,00,000 పత్రార్చన ఏదో అయిపోతుంది అన్నాడు. కాబట్టి సృష్టి కూడా నాలో అంతర్భాగము. ఈ భావన మనకి రావాలి. కాబట్టి చెట్లు, చేమ, ఆకు, మొక్క, జీవజంతు జాలం అంతా కూడా నాది అన్న భావన రావాలి. కాబట్టి భారతీయుడి ఆలోచన వ్యష్టి, సమష్టి, దాని నుంచి సృష్టి. ఈ సృష్టి తరువాత చిట్ట చివరి దశ పరమేష్టి. అక్కడికి మన ప్రయాణం కొనసాగాలి. మన భారతీయ జీవితంలో మనకు ఎంచుకున్నటువంటి ఈ ఆదర్శం ఏదైతే ఉందో, వ్యష్టి నుంచి పరమేష్టి వరకు వయా ఫస్ట్ స్టేషన్ సమష్టి, సెకండ్ స్టేషన్ సృష్టి. ఇది సాధించడం కోసమే మన పెద్దలు మనకి చతుర్విధ పురుషార్థాలు ఇచ్చారు. పురుషార్థం అంటే మహిళలు చేయకూడదని కాదు, పురుషార్థం అంటే జీవించేటటువంటి ప్రతి వ్యక్తి చేయవలసింది ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఈ ధర్మ మార్గంలో ప్రయాణం చేయటం ద్వారా మోక్షాన్ని సాధించాలి. అందుకని మన ఆలోచనల్లో అర్థము, కామము, ఈ రెండిటికి 2 వైపుల 2 గట్లు కట్టాము. ఒకటి ధర్మము, ఒకటి మోక్షం. ఈ 2 గట్లకి లోబడే ఈ ప్రవాహము కొనసాగాలి అని మన పెద్దలు చెప్పారు. కాబట్టి భారతీయ జీవన ఆదర్శం ఏదైతే ఉందో, ధర్మబద్ధమైన జీవితము గడపడం. అందుకే మనము ప్రకృతి నుంచి తీసుకునేటప్పుడు కేవలము దోహనము చేస్తాం. దోహనం అంటే పితకటం. మనం పాలు ఎంత పితుకుతాము, మనకి ఎంత అవసరమో అంతే పితుకుతాం. మనము ఎంత పితికినా దూడకి వదలాలి అన్నటువంటి స్పృహ మనకు ఉంటుంది. ఆవుకి కూడా ఎంత పితికినా సరే కొంత దూడ కోసం దాచుకోవాలన్నటువంటి భావన ఉంది. పాశ్చాత్యుల ఆలోచన అలా కాదు. మిల్క్ ప్రొడక్షన్ పెంచాలి అంటే ఏనకేన ప్రకారణ, ఏ పద్ధతి అయినా పర్వాలేదు, మిల్క్ ప్రొడక్షన్ ఇంకొక చెంచాడు మిల్క్ ఎక్కువగా వస్తుందంటే అవసరమైతే ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ ఇచ్చైనా సరే దాని కండరాలు వీకెన్ అయిపోయి ఒక పిల్ల కోసం, దూడ కోసం దాచుకున్న పాలని కార్చేసేలాగా చేసి ఆ చిట్ట చివరి చుక్కని సంపాదించాలి. ఇది వాళ్ళ ఆలోచన. మన ఆలోచనలో దోహనము నాతో పాటు మిగతా వాడు బ్రతకాలి. అందుకని చాలా సుప్రసిద్ధమైనటువంటి ఒక కథ ఉంది. మన మాజీ రక్షణ మంత్రి గారు మనోహర్ పరిక్కర్ గారు చెప్పారు. వారు వాళ్ళ తాతగారికి పుచ్చకాయల తోట ఉండేది. పుచ్చకాయల తోట ఉన్న తర్వాత ఆయన పుచ్చకాయలన్నీ కోసిన తర్వాత ఊళ్ళో ఉండే పిల్లలందరినీ పిలిచేవాడు. పిలిచి పెద్ద పెద్ద కాయలు ఏవైతే ఉన్నాయో ఆ కాయల్ని వాళ్ళకి ఇచ్చి మీరు తినండి రా అనేవాడు. కండిషన్ ఒకటే, మీరు ఎన్ని కాయలు తిన్నా నాకు అభ్యంతరం లేదు, కానీ గింజల్ని ఇక్కడే వదిలిపెట్టుకోవాలి. ఆ గింజలన్నింటినీ సేకరించేవాడు. సేకరించిన తర్వాత ఈయన వచ్చే సంవత్సరం మళ్ళీ వేసుకునేవాడు.
ఆయన వెళ్ళిపోయాడు, ఆయన కొడుకు వచ్చాడు. కొడుకు వచ్చిన తర్వాత ఆయన డబ్బు లెక్కలు చూడటం మొదలుపెట్టాడు. ఆయన ఏం చేశాడు, మా నాన్నగారు ఇచ్చారు కాబట్టి నేను కూడా ఇవ్వాలి కాబట్టి చిన్న చిన్న కాయలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసి పిల్లలకి ఇవ్వడం మొదలుపెట్టాడు. జరిగింది ఏంటి, పెద్ద కాయలు పిల్లలు తిన్నప్పుడు పెద్ద కాయలు పెద్ద విత్తనాలు బలిష్టమైన విత్తనాలు ఇతనికి వచ్చే సంవత్సరము పంట వేసుకోవడానికి విత్తనాలుగా ఉన్నాయి. చిన్న కాయలు ఎప్పుడైతే ఇచ్చాడో, చిన్న కాయలు ఇచ్చినప్పుడు చిన్న విత్తనాలు వచ్చినాయి, పర్యవసానంగా మొలిచే మొక్కలు చిన్నవైనాయి, దానికి వచ్చే కాయలు చిన్నవైనాయి, దిగుబడి క్రమేపీ తగ్గడం మొదలైంది. కాబట్టి ఇవ్వడము ఇది భారత జాతి యొక్క లక్షణం. అందుకనే మనం వ్యష్టి సమష్టి సృష్టి పరమేష్టి ఈ దీనిని సాధించేందుకు చతుర్విధ పురుషార్థాలను దేన్నైతే ఎంచుకున్నామో ఈ చతుర్విధ పురుషార్థాలు ధర్మాధారితమై మోక్ష కేంద్రితమై ఉన్ననాడు మాత్రమే అవి సఫలమవుతాయి. లేకపోతే డబ్బు సంపాదించుకున్నటువంటి పాశ్చాత్య దేశాల గతి ఏమిటో ఆ గతి మనకి కూడా వస్తుంది. కాబట్టి భారతీయ జీవన విధానంలో భారతీయ విలువల్ని గుర్తించి కాపాడుకోవడం ఇది మన కర్తవ్యం. ముగింపులో ఒక్క మాట మీ ముందుంచి మీ ఆలోచన కోసం ఉంచి నేను నా కథనాన్ని ముగిస్తాను. మానవ జీవితంలో అన్నిటికన్నా శ్రేష్టమైనటువంటి ధర్మం ఏంటి? ధర్మం అనేది మన దృష్టిలో ప్రతిదానికి ప్రతి విషయానికి ధర్మం ఉంటుంది. పుత్రుడికి పుత్రధర్మం ఉంటుంది, తల్లికి మాతృధర్మం ఉంటుంది, తండ్రికి ఇది ఉంటుంది, చెట్టుకి ఒక ధర్మం ఉంటుంది, నీటికి పారే ధర్మం ఉంటుంది, ఇలా అన్నిటికీ నిప్పుకి కాలే దహించేటటువంటి ధర్మం ఉంటుంది. కాబట్టి ధర్మం అనేది రిలేటివ్, సాపేక్షమైనటువంటి. వేయి పడగలు అని ఒక నవల ఉందండి. ఇక్కడ తెలుగు చదివే వాళ్ళు ఎవరన్నా ఉంటే విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి నవల తప్పనిసరిగా చదవాలి. వేయి పడగలలో చిట్ట చివర వేయి పడగల నవలలో ఆధునికత ప్రవేశించి పాశ్చాత్య ఆలోచనలు ప్రవేశించి పాశ్చాత్య ప్రభంజనంలో ఈ మహామహా వృక్షాలు ధర్మానికి సంబంధించిన ఒక్కొక్క వృక్షం కూలిపోతూ ఉంటుంది. ఈ దేవదేవుని యొక్క వేయి పడగల ధర్మం అనేటటువంటి వేయి పడగలలో ఒక్కొక్క పడగా రాలిపోతూ ఉంటుంది. పర్యావరణం పోతుంది, ఇంకొకటి పోతుంది. ముగింపులో కథ కనుక చిట్ట చివరి పేజీ మీరు కనుక చదివితే అందులో హీరో పేరు ధర్మారావు, హీరోయిన్ పేరు అరుంధతి. ఈ అరుంధతితో ధర్మారావు ముగింపులో ఒక మాట అంటాడు. అరుంధతి, ఈ ధర్మము యొక్క వేయి పడగల్లో 999 పడగలు రాలిపోయింది. ఒక్క ధర్మము మాత్రం ఒక్క పడగ మిగిలింది, అదే దాంపత్య ధర్మం. ఈ దాంపత్య ధర్మాన్ని గనక మనము కాపాడుకోగలిగినట్లయితే మిగతా 999 పడగల్ని మనము రీజనరేట్ చేయగలం, పునః సృష్టించగలం. కాబట్టి మానవ జీవితానికి దాంపత్య ధర్మం ఏదైతే ఉందో దాంపత్య ధర్మములోని నిజమైన విలువలను గుర్తించి గమనించి మనము దాన్ని కాపాడుకున్నట్లయితే ఈ సమాజానికి కావలసినటువంటి 999 పడగలని మనము పునః సృష్టించుకోవచ్చు. కాబట్టి ఆ పుణ్యస్మరణ చేసుకునేందుకు మనం ఇక్కడ కలిశాము. మీరు చాలా ఓపికగా నేను చెప్తున్నది వింటూ వచ్చారు. మీ అందరికీ అనేక ధన్యవాదాలు. ఇక్కడ అందరి ఆలోచనలు ఏకాకారంగా ఉన్నాయి, ఒకే రకంగా నడుస్తున్నాయి, ఒకే ఫ్రీక్వెన్సీలో అందరూ ఉన్నారు. మన వేదకాలంలో ఇదే చెప్తారు, సంగచ్చధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథాపూర్వే సంజానానా ఉపాసతే. ఇదే మన వేద మంత్రము. వేదంలోని సంఘటనా సూక్తం అంటారు. దీనిలో సమానివహ ఆకృతి, మన అందరి ఆలోచనలు ఒక రకంగా సమానివ హృదయాన్ని, మన అందరి హృదయాలు ఏక మార్గంలో ఒకే మార్గంలో ప్రయాణం చేయాలి. అదేవిధంగా సమానమస్తువో మనః యథావా సుసహాసతి. కాబట్టి సంఘటన అందరము కలవటము, ఒకే ఆలోచన చేయటము, ఒకే ఫ్రీక్వెన్సీలో ఉండడం అనేది అత్యంత శుభకరమైన విషయము. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పెద్దలందరికీ మీ అందరికీ కూడా అనేక ధన్యవాదాలు.